పయ్యావుల కేశవ్ తొలిసారి ఏపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో ఎన్నేళ్లుగానో ఉన్న మంత్రిగా ఇది ఆయనకు మొదటిసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉండటంతో ఆర్థిక శాఖ బాధ్యత ఆయనకు అప్పగించారు. కానీ ఏడాది దాటిన కేశవ్ పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా లేరని టాక్. ఆర్థిక శాఖను సక్రమంగా నడపడంలో ఆయన ఇంకా కష్టపడుతున్నారని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సీనియర్ ఫైనాన్స్ అధికారులు ముఖ్యమైన పాలసీ నిర్ణయాలను పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ కాలంలో ఇచ్చిన కాంట్రాక్ట్ బిల్లులను కూడా క్లియర్ చేశారు. ఇవి అసలు చెల్లించకూడని బిల్లులు కావడంతో అప్పట్లో పెద్ద వివాదం రేగింది. ఇలాంటి ఒక ఉదంతం విశాఖపట్నంలోని ఋషికొండ ప్యాలెస్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపినప్పుడు జరిగింది. ప్రాజెక్ట్ అకౌంట్స్ పూర్తిగా ఫైనల్ కాకముందే ఈ చెల్లింపులు జరగడంతో చంద్రబాబు అంతర్గత సమావేశాల్లో ఈ విషయం ప్రస్తావించారని చెబుతున్నారు. అయితే కేశవ్ మాత్రం తాను ఈ విషయం తెలియదని పబ్లిక్ గా చెప్పడంతో ఆయనపై విమర్శలు పెరిగాయి. ఇటీవల మరో వివాదం బయటకు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జగన్ పర్యటనల కోసం రహదారుల పక్కన ఉన్న చెట్లను తొలగించారు. ఈ పనులు లోకల్ కాంట్రాక్టర్లకు ఇచ్చిన ప్రజా వ్యతిరేక కారణంగా అప్పట్లో బిల్లులు చెల్లించలేదు. టీడీపీ కూడా ఈ పనులకు వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు ఈ బిల్లులు నిశ్శబ్దంగా క్లియర్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. దీనిపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఆర్థిక శాఖలో ఉన్న సంబంధిత అధికారుల వివరాలు అడిగినట్లు సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.